క్యాప్సికమ్ గ్రేవీ రెసిపీ చేయడానికి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అర్ధ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలు, 1 స్పూన్ గార్లిక్, పావు స్పూన్ సాల్ట్ పొడి వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ దోరగా వేయించి కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటో ముక్కలు వేసి కలుపుకుంటూ అర్ధ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా 3/4 స్పూన్ సాల్ట్ పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గరిటెతో టమాటో ముక్కల్ని స్మాష్ చేసుకుంటూ 2 నిమిషాలు మగ్గించుకున్నాక కట్ చేసుకున్న 4 క్యాప్సికమ్ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ప్లేట్తో క్లోజ్ చేసి స్లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకున్నాక ప్యాన్లో 3/4 కప్పు తెల్ల నువ్వులు, తురుముకున్న 3/4 కప్పు కొబ్బరి పొడి వేసి స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించి తీసి చల్లారినాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని ఉడుకుతున్న క్యాప్సికమ్ ముక్కల్లో వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీతో సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ గ్రేవీ రెసిపీ రెడీ.